తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమవరం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రతిభ కలిగిన విద్యార్థులను గుర్తించి వారికి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ జిల్లా సర్వోదయ మండలి వసుధ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మెరిట్ సర్టిఫికెట్లు జ్ఞాపికలను గురువారం ఏఎస్ఆర్ నగర్లోని ఝాన్సీ లక్ష్మీబాయి బాలికోన్నత పాఠశాలలో అందించారు. కార్యక్రమానికి జేఎల్బీ గర్ల్స్ స్కూల్ హెచ్ఎం కృష్ణకుమారి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కాళీచరణ్ విచ్చేసి మాట్లాడుతూ విద్యలో ప్రతి ఒక్క విద్యార్థిని పోటీతత్వంతో తలపడి ముందుకు సాగాలని విద్యా ప్రోత్సాహం అందించడానికి స్వచ్ఛంద సంస్థలు సహకారాలు అందిస్తూ వస్తున్నారని అన్నారు. సర్వోదయ మండలి కన్వీనర్ ఇందుకూరి ప్రసాదరాజు, మానవతా సంస్థ చైర్మన్ బుద్దరాజు వెంకటపతిరాజు, అధ్యక్షులు చింతలపాటి రామకృష్ణరాజు, ఉపాధ్యక్షులు ఎస్ఎస్ఎన్ రాజు, కలిగొట్ల గోపాల్ శర్మ, దండు శ్రీనివాసరాజులు 16 మంది ప్రతిభావంతులకు బహుమతులు అందజేశారు. బయట టీచర్స్ ఇబ్బందులు కానీ లేదా పోగుని గారు గాలి రథంలో వేసే ఇంటికి కానీ మీరు ఎవరికి కూడా భయపడక్కర్లేదు. భయపడతారా? ఎందుకు? మీ అందరూ ఉన్నాం మీకోసం. అర్థమైందా? రోజు సాయంత్రం మీకు తెలియకుండా భక్తిలో కూడా మా గేట్ కనెక్షన్ చూస్తున్నారు, అంతా అబ్జర్వ్ చేస్తుంటారు. ఎవరైతే మీ జోలికి వస్తారో ఎవరైతే ఇబ్బంది పెడతారో అందరూ కూడా పికప్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కువ రోజులో మీరు కూడా అట్రాక్షన్స్ వెళ్ళొద్దు, ఎవరి ట్రాప్లో పడకూడదు. సోషల్ మీడియా ఇంపాక్ట్స్ అవుతుంది కాబట్టి మీరు ఎవరి ట్రాప్లో కూడా పడకూడదు. చక్కగా మీరు చదువుకోవాలి, మీ అమ్మాయిలను మంచి పేరు తెచ్చుకోవాలి, అదేవిధంగా ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా మంచి పేరు కావాలని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, అదేవిధంగా మన స్కూల్ యాజమాన్యానికి, అదేవిధంగా మన మానవతా సంస్థ మా సీఏ గారు చెప్పినట్టు బయట ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్ళెవరో మీకు తెలియకపోవచ్చు కనుక వాళ్ళ యొక్క బండి నెంబర్ కానీ వాళ్ళ అడ్రస్లు కానీ ఏదైనా సరే మీకు తెలిసినట్టు మాకు తెలియవలసినా మీకు తెలియవచ్చినా మేము ఈజీగా దాని మీద యాక్షన్ తీసుకుంటాం. అలా కాకపోతే మీ దగ్గర ఏమైనా సెల్ ఫోన్ కానీ ఏమైనా ఉంటే చిన్న వీడియో రికార్డ్ చేస్తే మేము వాళ్ళ మీద 100% యాక్షన్ తీసుకుని మీకు ఏ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం. కనుక మీరు అందరూ భయపడకుండా మీ వీడియో కానీ నా ఫోన్ నెంబర్ కానీ బండి నెంబర్కి ఏదో మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటే మాకు అవకాశం ఇచ్చింది. మానవతా భీమవరం శాఖ ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా ఉత్తమ బాలల అవార్డులు మన భీమవరంలోని ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాల విద్యార్థులకి బెస్ట్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు ఒక 2-3 స్లోగన్స్ చెప్పాలా పిల్లలందరూ కూడా. భారతావనికి బాలలు మూలం అని మీరు చెప్పాలా. భారతావనికి వర్ధంతి సందర్భంగా మానవతా సంస్థ సర్వోదయ మండలి వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భీమవరంలోని గవర్నమెంట్ పాఠశాలైన 6 మున్సిపల్ 2 ఎయిడెడ్ పాఠశాలలు ఒక్కొక్క పాఠశాల నుంచి ఇద్దరికి అకాడమిక్ మరియు కో కరిక్యులర్లో ఒకరికి చొప్పున 16 మందికి ఇక్కడ సర్టిఫికెట్లు మెమెంటోలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారందరినీ అభినందిస్తూ ఆ విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండాలని ఆశీర్వదిస్తూ చక్కగా చెప్పారు. అమ్మాయిలు భవిష్యత్తు జాగ్రత్తగా ఉండాలంటే మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. జాగ్రత్తగా ఇంటికి చేరిన తర్వాత మళ్ళీ స్కూల్కి వచ్చినప్పుడు జాగ్రత్తగా రావాలి. ఎందుకంటే వాళ్ళు కూడా రోజు ఉదయం ఈవినింగ్ 4 గంటలకు కూడా పాఠశాలకు వచ్చి పరిరక్షిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఎవరైనా సరే మిమ్మల్ని చెప్పారు, ఎవరైనా ఫోన్ నెంబర్ అడిగినా మీ వెనకాల తెలియనా మీరు తప్పనిసరిగా మాకు తెలియపరిస్తే మేము తప్పనిసరిగా సీఏ గారికి తెలియజేస్తాం. అదేవిధంగా ఫోటోలు కూడా మేము చేస్తాం కాబట్టి వాళ్ళకి తెలియపరుస్తాం. మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. వారు మన స్కూల్కి వచ్చి చక్కగా చెప్పినది వారికి మరొకసారి స్కూల్ తరఫున కూడా అభినందనలు. కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామంలో వేంచేసి ఉన్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసర గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి సత్యదేవుని వ్రతాలు ఆచరించారు. వ్రతాలు ఆచరించిన భక్తులకు వేగేసిన ఏడుకొండలరాజు దంపతులు అన్నవరం ప్రసాదం ప్రతిమలు ఉచితంగా అందజేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం అరుణ్ కుమార్ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. పెట్టేసాక కూర్చున్నాడు. ఎవరైనా జాగ్రత్తగా దీపారాధనలో అగరత్తులు అలాంటివి చేయించారు. అందులో కూడా దీపారాధన చేయండి అమ్మా.
వెంకట సూర్య సత్యనారాయణ ధర్మపత్ని ఓం నమో వెంకటేశాయ. శ్రీ స్వామివారి దేవస్థానం నందు కార్తీక మాసం పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా కూడా జరుగుతున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా స్వామివారి యొక్క దేవాలయం నందు ఉచిత సామూహిక సత్యనారాయణ స్వామివారి వ్రతములు సుమారు 1000 మంది భక్తులతో ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి అనేక జిల్లాల నుండి చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి యొక్క వ్రత మహోత్సవాలు జరిపించుకున్నారు. స్వామివారి యొక్క అనుగ్రహం ప్రతి భక్తులకి ఉండి వారు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని స్వామివారిని పాదపద్మాలను వేడుకుంటూ ఉన్నాం. అలాగే శ్రీ స్వామివారి యొక్క వ్రత మహోత్సవాలకి వేగేష్ణ వెంకట సూర్య సత్యనారాయణ రాజు గారు, ఏడుకొండల రాజు గారు దంపతులు ఈ వచ్చినటువంటి దంపతులందరికీ కూడా అన్నవరం సత్యనారాయణ స్వామివారి యొక్క ప్రసాదము మరియు ప్రతిమ కూడా ఉచితంగా అందజేయడం జరిగింది. వారికి కూడా స్వామివారి అనేక మంగళాశాసనములు. శ్రీ స్వామివారి దేవాలయం నందు జరిగిన ఈ సామూహిక సత్యనారాయణ స్వామివారి వ్రతములకు దేవస్థానం సిబ్బంది మరియు మా కార్యనిర్వహణాధికారి వారు శ్రీ ఎం అరుణ్ కుమార్ గారు మరియు అలాగే గ్రామస్తులు, గ్రామ పెద్దలు అందరూ కూడా పాల్గొని భక్తులకు ఏర్పాట్లన్నీ కూడా చేసి ఉన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. జై శ్రీమన్నారాయణ. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యను అభ్యసిస్తున్న వారందరికీ నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామని ఫుడ్ కమిషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు జె కృష్ణ కిరణ్ తెలిపారు. కాపులపేట అంగన్వాడీ కేంద్రం ప్రాథమిక పాఠశాల, పెదపేట అంగన్వాడీ కేంద్రం ప్రాథమిక పాఠశాల, ఉండి ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం సరఫరా చేసిన గుడ్లు, భోజనం తదితర ఆహార పదార్థాలు నాణ్యతను ఆయన పరిశీలించారు. ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలతో మాట్లాడారు. విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమైన కృష్ణ కిరణ్
చైర్మన్ వారి ఇబ్బందులు రాసి ఇవ్వాలని కోరారు. ఆ చీటీల్లో వచ్చిన సారాంశాన్ని తెలియజేశారు. గుడ్లు కొన్ని దుర్వాసన వస్తున్నాయని, అన్నం సరిగా ఉడకటం లేదని, గుడ్లలో పెంకులు వస్తున్నాయని, తదితర సమస్యలు ఉన్నాయని, వీటన్నిటినీ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని ఆయన వివరించారు. పాఠశాలలోనే ఆహార పదార్థాలు తయారు చేస్తే నాణ్యత మెరుగుపడుతుందని వివరించారు. డీఈఓ నారాయణ, డీఎస్ఓ సరోజిని, డిప్యూటీ తహసీల్దార్ సూర్యనారాయణరాజు, ఎంఈఓలు జ్యోతి, వినాయకుడు తదితరులు పాల్గొన్నారు. కమిషన్ 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు ఉండి నియోజకవర్గంలో జడ్పీ హై స్కూల్కి రావడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రాథమిక పాఠశాల, పలు అంగన్వాడీలు కూడా చూడడం జరిగింది. అందులో ప్రాథమిక పాఠశాల ఉండి జడ్పీ హై స్కూల్లో విద్యార్థులతో మాట్లాడడం జరిగింది. దాంట్లో భాగంగా విద్యార్థులు పలు సమస్యలు చెప్పడం జరిగింది. దాంట్లో ఎక్కువ సెంట్రలైజ్ కిచెన్ అవడం వల్ల ఇక్కడ ఎగ్ స్మెల్ వస్తున్నాయని, అన్నం గట్టిగా ఉంటుందని చెప్పడం జరిగింది. దాన్ని ఫిర్యాదుగా తీసుకుని రేపు కలెక్టర్ గారి నోటీస్ కూడా తీసుకెళ్తాం. అలాగే ఈ జిల్లాలో పర్యటన భాగంగా నిన్న ఈరోజు ఇప్పుడు నెక్స్ట్ గణపురం అన్ని కళాశాలలో తిరిగి అన్ని విద్యాలయాల్లో తిరిగి ఏదైతే నోటీస్ చేసామో అధికారులకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈవినింగ్ సాయంత్రం ఎస్సీ బీసీ హాస్టల్స్ కూడా తిరగడం జరుగుతుంది. భీమవరం జేపీ రోడ్లోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో 3 రోజుల పాటు జరగనున్న స్వామివారి పవిత్రోత్సవాలను గురువారం సంప్రదాయబద్దంగా ప్రారంభించారు. కట్వెడ్డి శ్రీనివాసరావు, శ్రీలత దంపతులచే వేద పండితులు శ్రీమాన్ కండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు ఆలయార్చకుల ఆధ్వర్యంలో విశ్వకేశన పూజ, పుణ్యాహవచనము, దీక్షాధారణ, అకల్మష హోమం నిర్వహించారు. అనంతరం యాగశాల ప్రవేశం, అంకురార్పణ, వాస్తు పూజ, అగ్ని ప్రతిష్టాపన, వాస్తు హోమం, పంచసయాదివాసం, ద్వాదశ సూక్త, పవిత్రాభిమంత్రణ పూజలు జరిగాయని ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణరాజు, చైర్మన్ మంతెన రామ్కుమార్ రాజు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు వేలూరి సుబ్రహ్మణ్య శర్మ, వేరమల్లు శ్యామలావతి, కొలిపాకుల దుర్గాప్రసాద్, మల్లువలస వెంకటలక్ష్మి, ఇంటి నాగలక్ష్మి, మేడూరి సత్యనారాయణ, ఉప్పలపాటి సత్యనారాయణరాజు, గాంధారపు వెంకటరమణ, ముదుండి కాశీ విశ్వనాథరాజు, బండి రాణి, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. ఉండి మండలం వెలివరు గ్రామంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. వీర పేరంటాలమ్మ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ మంతెన రంగరాజు, త్రివేణి దంపతుల ఆధ్వర్యంలో తొలుత ఉసిరి చెట్టుకు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారని తెలిపారు. సహస్ర దీపారాధనతో పూజలు ఘనంగా జరుగుతున్నాయని వివరించారు. అనంతరం నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ మంతెన శ్రీనివాసరాజు, మాజీ సర్పంచ్ పొత్తూరు వెంకటేశ్వరరాజు, గ్రామ టీడీపీ నాయకులు ముదునూరి వాసు, ఏడుకొండలరాజు, శ్రీనివాసరాజు, గజరాజు సుబ్రహ్మణ్యం రాజు, పెనుమస రంగప్రసాద్ రాజు తదితరులు పాల్గొన్నారు. మా లైన్ సెక్రటరీ గారు పని నువ్వు రోజు రోజుకి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం వెలివర్రు గ్రామంలో శ్రీ అశ్వత్థ వృక్షం వద్ద వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామి సహిత
శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి పీఠమునందు కార్తీక మాసం పాడ్యము నుండి కార్తీక మాసం అమావాస్య వరకు ఉదయం 5 గంటల నుండి శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామికి పంచామృత అభిషేకములు, సహస్ర దళార్చన కార్యక్రమం జరుగుతుంది. సాయంకాలం నందాదీపం, సహస్ర దీపోత్సవ కార్యక్రమం మరియు శ్రీ లలిత త్రిపుర సుందరి సహస్రనామార్చన, శ్రీచక్రార్చన జరుగుతుంది. ప్రతిరోజు జరుగుతాయి. ఈరోజు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి పూజ నిమిత్తం గోపూజా కార్యక్రమం జరిగింది. శ్రీ లక్ష్మీనారాయణ సహిత శ్రీ కార్తీక దామోదర స్వామి వారికి విశేషార్చన, సహస్రనామార్చన పూజా కార్యక్రమాలు జరిగాయి. తదనంతరం వన సమారాధన కార్యక్రమంతో ముగిస్తున్నాయి. ఈ యొక్క దీపారాధన, సహస్ర కుంకుమార్చనలు, పురాణ పఠనం ఇవన్నీ జరుగుతుండడం వల్ల గ్రామ అభివృద్ధికి, మండలాభివృద్ధికి, దేశాభివృద్ధికి దోహదం చేస్తాయని ఆశిస్తూ ఈ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది. తల్లిదండ్రులు అధైర్యపడవద్దు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భీమవరంలో నిరసన ర్యాలీ. కూటమి ప్రభుత్వం పేదలకు వైద్య విద్యను దూరం చేస్తోందన్న పార్టీ నర్సాపురం పార్లమెంటు పరిశీలకులు ముదునూరి. పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు పుట్టినరోజు సందర్భంగా బదిర పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామాగ్రి, పండ్లు పంపిణీ. భీమవరం ఎలవేల్పు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం నందు మాలా దీక్షాదారులచే ఘనంగా జ్యోతి ఊరేగింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.